హల్లెలూయా. అదేది నీది తీసేసి ఎందుకు తీసా? Blessy tali, blessy tali. Blessy tali, blessy tali, blessy tali, blessy tali. Blessy tali, blessy tali, blessy tali, blessy tali. హల్లెలూయా. బ్లెస్సీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు దయతో రావాలి. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడా పరిశుద్ధుడా యేసయ్యా, మీ బలమైన ఘనమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఈ మంచి సుదినంలో చేర్చినందుకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో చల్లని వేళ ప్రభువా ఈ సన్నిధిలో చేర్చినందుకు స్తోత్రం చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి నైనా నవీన్ కుమార్ ను మంజులను మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన బిడ్డను బట్టి స్తోత్రాలు. ప్రభు ఆ బిడ్డ జన్మదిన వేడుకలు మరియు నామకరణ మహోత్సవ ఆరాధన కార్యక్రమాన్ని దేవా మీరు ప్రారంభిస్తూ ఉండగా మీ కృపలోనైనా ఈ కార్యక్రమం అంతయు జయకరంగా జరిగించండి. ప్రభువా మీరు రండి నాన్న, మీరు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించండి. ఈ ప్రాంగణమంతయు ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆవరింపబడి కోరుచు ఉన్నాను తండ్రి. ప్రభు అదిగో తండ్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. రావాల్సిన వారు వేగరమే వచ్చి ప్రభా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆశీర్వదించి మీ పరలోక ఆశీర్వాదాలు పొందే కృప దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఈ కూడిక ఆదించేంత వరకు మహిమకరముగా నడిపించండి ప్రభువా. యేసయ్యా మీ యొక్క స్వరాన్ని మేము వినాలి. దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, దేవా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉండగా, నాయనా మీ వాక్య ధ్యానం చేస్తూ ఉండగా ఏ కార్యక్రమం అయినను ప్రభువా అది మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో పడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా. సాగిల పడి నమస్కారము చేసేదా. దేవుడా ఆది అంతమై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా ఆది అంతమై ఉన్నవాడా, అంగలార్పును మాటి వేసిన అంగలార్పును దేవా 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 నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను.
నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. ఏం కాదు. అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు, మాదిరిగా చేసి యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన. యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి నడిపిస్తాడు నా దేవుడు, ఎవరినైనా నన్ను విడువడు. ఫ్లాష్ మరి పులకరాజు హల్లెలూయా. పాపకు నామకరణము అలాగే కేక్ కటింగ్ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మనం ఉన్నాం ప్రియులారా. ఎక్కడ ఒకరిద్దరు ముగ్గురు చేరి నా నామం పేరిట ప్రార్థన చేయుదురో అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డకు దేవుడు గత వత్సర కాలమంతా ఆయన కృపలో కాచి కాపాడి మరి ఒక నూతన వత్సరాన్ని బిడ్డకు దయచేశాడు దయా కిరీటంగా. ఆ బిడ్డను రాబో వత్సరంలో దేవుడు నూతన కృపలతో నూతన దీవెనలతో నింపినట్లుగా మనమందరము ప్రార్థనా పూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొందాం. అంతా ఒక హాఫ్ అన్ అవర్లోనే దీన్ని ముగిచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాను, దయచేసి క్షమించండి. ప్రార్థన చేసుకున్నాం, అందరూ తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. ఆకాశంలో ఉన్న నీ దీవెనలు మొత్తం నా ప్రభావం మా మీద కుమరించి
ఎందు నిమిత్తం ఇక్కడ కార్యక్రమం జరుగుతుందో కార్యక్రమాన్ని జయప్రదంగా జరుగులాగా ఆయత్తపరిచి దీవించి బలపరుచుకున్న తండ్రి. ఆయన పింకు, ప్రవీణు, కళ్యాణి, విజయరత్నంకి ఇచ్చినటువంటి కుమారులిద్దరిని కుమార్తెను ఆశీర్వదించి దీవించి బలపరిచి గణపరిచి స్థిరపరిచి ఆయన వారికి ఇచ్చినటువంటి సంతానముల నుండి మొదటి సంతానము నా ప్రభా నీ అడ్డం జరుకో. నామకరణ చేస్తూ ఉండగా పుట్టినరోజుగా ఉంటూ ఉండగా హృదయంలో నాటులాగా ఆయత్తపరిచి దీవించి బలపరచమన్న తండ్రి. ఈ లోకంలో ధన్యులు ఎవరనగా ఆదాము అవ్వను దేవుడు సృష్టించి వారికి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఈ లోకంలో ఫలించి ఈ లోకంలో మీరు అభివృద్ధి చెందండి అని. అయితే అజ్ఞాతి క్రమం వలన దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు పోగొట్టుకున్నప్పుడు రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరలా ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను మనకి ఇవ్వడానికి ఆయన నరరూపిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన జీవితాలను ధనికరంగా మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు మనకు బిడ్డలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డలను మనము ఒలీవ మొక్కల వలె పెంచాలి. దేవుని ప్రజగా దేవుని బిడ్డలుగా వాటిని మనం పెంచాలి. దేవుని యందు భయభక్తులుగా గలవారిగా ఎవరైతే దేవునిలో నిత్యము అనుదినము ఆయన యందు ఆనందిస్తూ ఉంటారో వారు ఇలాగో ఆశీర్వదించబడుతురు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు నమ్మకించువారు దేవుని యందు నమ్మకం ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు. మనం ఎప్పుడు కదలకుండా ఉండే సీఎను కొండ ఏదో తెలుసా? రాబో కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఆ రాజ్యము ఒక నూతన రాజ్యం. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో ఎల్లప్పుడూ శాంతి, సమాధానము, ఆశీర్వాదము, సంతోషము ఉంటుంది. దేవుడే రాజుగా ఉంటాడు. ఆ నూతన రాజ్యములో, ఆ యెరూషలేములో, ఆ సీయోను పురములో ప్రియ దేవుని బిడ్డలారా ఉండాలంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు కదలకు ఉండే సీయోను కొండవలే ఉంటారు. ఏ ఆపద నీ చుట్టూ రాదు. ఏ బలమును అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ముఖ్యంగా మనకు దేవుడు రాజు, ఆ రాజకుమార్తె యొక్క రాజకుమారుణ్ణి ఆ రాజరికాన్ని అనుభవించడం కంటే నా ప్రజలతో నేను బాగా అనుభవించడం మేలని ఆ రాజరికాన్ని తృణీకరించాడు. ఆ రాజరికం వైపు పోలేదు. దేవుని మాటకు నిలబడ్డాడు. దేవుని ప్రజలను నడిపించడానికి ఆయన ఒక నాయకుడు అయినాడు. కారణం ఏంటో తెలుసా? చిన్ననాటి నుంచి మోషే తల్లి మోషేను ఆ విధంగా పెంచింది. కాబట్టి మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ యొక్క ఐగుప్తు నుండి విడుదల కలుగజేయడం కోసము దేవుడు మోషేను ఒక సాధనంగా వాడుకున్నాడు. నీ బిడ్డలకు ఉప్పుపాలతో ఏమి నేర్పిస్తూ ఉన్నావు? నీ బిడ్డలు ఏ విధంగా పెంచుతూ ఉన్నావు? శ్రమ అయినో, బాధ అయినో, హింస అయినో, మరి ఏదైనానో ఇదిగో యేసు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు అని పౌలు చెప్తాడు. ఈ లోకంలో చిన్ననాటి నుంచే, నారుమడి నుంచే వారిని దేవుని యొక్క కృపలో, దేవుని భయభక్తులలో, దేవుని జ్ఞానంలో వారిని పెంచాలి. అప్పుడు వారు ఒలీవల మొక్కల వలె ఉందరు. అభిషేకించబడిన బిడ్డలుగా ఈ లోకంలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదించబడదు. ఇదిగో ఆయన శ్వాసను ప్రతి దినము ఆ బిడ్డ దేవునిలో ఎదుగునట్లుగా, దేవునిలో పెరిగినట్లుగా, దేవుని కృపను పొందినట్లుగా ఆ బిడ్డ కోసం మనమందరం ప్రార్థించాలి. ఆ బిడ్డ కుటుంబంలో ఆ బిడ్డలు ఒలీవ మొక్కల్లాగా పెరగాలి. అలాంటి కృప దేవుడు ఆ బిడ్డపై కుమ్మరించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పైకి వెళ్ళి దానిపైన సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఉన్నాయని చెప్పు. మహిమ కలిగిన దేవానికి వందనాలు. ప్రభువా,
తమ్ముడు నవీన్ని చెల్లి సోఫీని మీరు ప్రేమించి వాళ్ళిరువురికి మీరు ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. గడిచిన సంవత్సరం అంతయు అబడిన మీరు కాచి కాపాడి మరొక సంవత్సరం కాల్పడ్డానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అబడిన మీరు దీవించండి. నీ పాద సన్నిధిలో మంచి ఒలీవ మొక్క వలె ఎదిగి ఫలించి జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండినట్లు అబడిని మీరు ప్రతిష్ఠించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. తండ్రి దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి ఈ బిడ్డకు ఒక నామాన్ని దేవుడు ఇచ్చాడు. అది అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆమె ఎలా నిలబడి ఉందో ఆ వాల్ పోస్టర్లో దేవుని యొక్క కృపను బట్టి తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చిన ఆగు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట ఈ బిడ్డకు దేవుడు ఒక నూతనమైన ఆ బిడ్డ అనేక విధాలుగా రేచులను మీరు ఆశీర్వదించి దీవించమని మీ దీవెనలతో యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దీనిపైన కేక్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ బిడ్డను బట్టి మన మధ్యలో ఉన్న దైవజనులు వెంకయ్య పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం స్తోత్రం నాయన. మహాగాడువు, శక్తిమంతుడు, బలవంతుడు, ఆలోచనకర్త మా యేసయ్య శ్రీస్తున్న ప్రభువా. ఇదిగో తండ్రి సమర ప్రభువా, మరి నాయన ఈ కార్యక్రమం సంచరిస్తున్నాం ప్రభువా. మీరు ఈ కార్యక్రమం ప్రభువా మీరు బహుగా అయ్యా జరిగిస్తున్న స్తోత్రం నైనా. ఆవిడ ప్రభు దంపతులు నామకం చేశారు కాబట్టి కుమార్తె ప్రభువా తన బలము శక్తి దయచి ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు ఇక్కడికి రావాలని కోరుకుంటూ ఉన్నాను. నవీన్ కుమార్ తల్లిదండ్రి మరియు మన మధ్య యొక్క తల్లిగారు దయచేసి ఇక్కడికి రావాలి. దేవుడు అనుగ్రహించాడు. ఒక సంవత్సర కాలం అంతా ఆయన కృపలో కాచి కాపాడి ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ విధముగా ఈ బిడ్డ నూతన సంవత్సర వేడుకను జరిపిస్తుండగా ప్రార్థనాపూర్వకంగా நேரத்துல தகப்பனுடைய திருக்கரத்துல ஒப்பு கொடுக்கிறோம்ப்பா. அப்பா இந்த ஃபங்க்ஷன் மூலமா ராஜா அப்பா நீர் எங்களோடு கூட இருந்து இந்த பிள்ளையை தேவ நீர் ஆசீர்வதிக்க முடியும். இந்த ஒரு வருஷ காலமாக ஆவியானவரே நீர் கண்மணி போல காத்தீரப்பா, நீர் கழுகு போல சுமந்து கொண்டு வந்தீரே அவனாரு அப்பா. எந்த ஒரு நாசமாசம் பிள்ளை அணுகாதபடி தேவன் காத்து கொண்டு கிருபைக்காக நன்றி செலுத்த ஆசீர்வாதத்தின் கரம் மகள் மேல இறங்கி வரட்டும் ஐயா. அப்பா நீர் ஆசீர்வதிப்பீராக, நீர் ஆசீர்வதிங்க அப்பா. நிறைவான ஒரு ஆசீர்வாதம் அப்பா, பரிபூர்ணமான ஒரு ஆசீர்வாதம் மகள் மேல இறங்கி வரும்படியாக தேவாதி தேவன் நீரே அப்பா. இதோ தகப்பன் அநேக தேவதூதர்களோட தேவாதி தேவன் நீரே அப்பா இந்த பகுதியில நீர் இறங்கி மகளை நீர் ஆசீர்வதிக்கின்ற கிருபைக்காக நன்றி செலுத்துறப்பா. நீர் அப்பா தகப்பனே ராஜாவே హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఆగ్రా బండి ఆగు.
చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. మీరు దగ్గరికి మీరు అన్ని వెళ్ళలేదేంది మాది ఈ కార్యక్రమాల తదనంతరమే మంచి భోజనం ఏర్పాటు చేసిన ఒకటే వెళ్ళింది అక్కడ ఒక సెట్ ఒక సెట్ పెట్టు ఇది కేక్ కట్ చేసేటప్పుడు కాబట్టి ఏమో ఈ కార్యక్రమాన్ని ముందుకు చేయడం జరిగింది. కాబట్టి అందరూ భోజనం చేసి వెళ్ళాలని కుటుంబ ఆఖరిగా మన మధ్యలో ఉన్న అజయ్ పాస్టర్ గారు మహిమ కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆవిడ మీరు ప్రతిష్ఠించండి, అభిషేకించండి ప్రభువా. శక్తిని ఆవిడకి మీరు దయచేయండి ప్రభువా. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ఇంత ముందు జరగాల్సిన కార్యక్రమం భోజనాల కార్యక్రమం తెచ్చమని మరొకసారి ఈ కార్యక్రమం అంతటిని బట్టి నీకు వేవేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అతి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. చిన్న బిడ్డ డోరా రేచును సంఘమంతటికి సహోదరులందరికీ సదాకాలముతో ఆయన కృపను మనం కోరుకుంటున్నాం. ఆమె మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు. అందరూ భోజనాలు చేసి వెళ్ళాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైవజనులు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, సహకరించాలి. మా పెట్టి మాదే క్యాబ్ పెట్టి ఒక నిమిషం ఒక వీడియో అది మీకు ఇస్తాను. టకటక పెట్టి మా స్టాఫ్ బొమ్మది ఆటం నేను చేస్తాను. ఒక్క నిమిషం చెప్తా సార్. చూడండి సార్, వెయిట్ అలాగే ఉండండి సార్. చూడాలి సార్. ఓకే సార్. ఆడే కూర్చోండి. బాబీ బాబీగా మామ్ అక్కడ తీసుకో ఫస్ట్ ఫోటో. మా మేరత్తా ఇటు చూడు. సోఫత్తా సోఫత్తా జోష్న పైకి రావాలి, నా తాత పైకి రావాలి. వాళ్ళు రాలేదా? నాన్న పైకి రావాలి, సోమనమ్మ పైకి రావాలి, రిమ్మిరియా పైకి రావాలి. ఓకే రెడీ చూడండి. ఓకే రెడీ రెడీ రెడీ. మీరు స్పెషల్ తీసిండు. మనకి ప్రోగ్రామ్
బన్నీ బంటి ఇప్పుడే రావాలి, త్వరగా రావాలి ఇప్పుడే. కూడా పైకి రావాలి. ఓకే రెడీ చూడాలి, అందరూ చూడండి, అలాగే ఉండండి. ఓకే రైట్. నెక్స్ట్ మీరే రావాలి, బాబీ మేరీ రావాలి. జాయ్ లక్ష్మణ్ సల్మాన్ మామ ఇప్పుడే రావాలి. ఓకే రెడీ చూడాలి. రాజేష్ జోస్న ఇప్పుడే. ఓకే రెడీ చూడమ్మా, చూడాలి. అన్నా చూడనా మౌన్ కత్తని ఓకే రెడీ చూడనా. చూడరా చూడు జూమ్ లాక్కోరాదా. ఆగండి ఆగండి ఒక నిమిషం రెబల్ స్టార్ చూడండి. బాబాయ్ ఏదో ఒక సప్పని పని వెళ్ళిపోతాడు. తమ్ముడు ఓయ్ బ్లెస్సీ చూడండి. చెరిగా పక్కరండి, మీరు పక్కరండి, పక్కరండి, పక్క వెళ్ళిపోండి. ఓ ఆడకూడ కాదు, బ్యాచ్ వెళ్ళారని చూద్దాం. అత్త వస్తున్నా చూడండి. గుర్తుకి
దీంట్లో పడద్దు ఎవరైనా మొక్కలేదు పడింది. టింగు గడికి చిరంజీవి ఇప్పుడే స్టేజ్ మీదకి రావాలి. ప్రియక్క లైన్ లో ఉంది. జావకమ్మ ఇప్పుడే స్టేజ్ మీదకి రావాలి. టింకు ఫోటో అర్జెంట్ పులక జరుపుతారు. సోఫత్తా అజుడు అజుడు అటు పక్క పెట్టుకొని కూర్చోలేదంటే ఫ్రెండ్సీ అటు తిప్పు. ఫ్లాష్ పెట్టండి మా చాలే మళ్ళీ చేసుకుందాం నష్టం. జాయ్ చిన్ని జాయ్ బుడ్డ జాయ్